ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అర్ధనగ్న ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పారిశ్రామిక సబ్సిడీలు ఏవైతే ఉంటాయో ఇన్సెంటివ్స్, ఆ ఇన్సెంటివ్స్ చెల్లించండి. అది మాకు హక్కుగా రావాలి. అది చెల్లించకపోయేసరికి మేము అప్పుల పాలవుతున్నాం. చిన్న చిన్న వ్యాపారస్తులు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది అని ప్రభుత్వాన్ని కొన్ని నెలల నుంచి వేడుకుంటూనే ఉన్నారు. ఇంతకుముందు భార్యా పిల్లలతో కలిపి వీళ్ళు అర్ధనగ్న ప్రదర్శనలు చేయడాన్ని చూసాం, నిరసనలు చేశాము, ఆందోళనలు చూసాం. ఇప్పుడు వరుసగా 16 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మంగళగిరి చినకాకాని గ్రామం ఎన్ఆర్ఐ జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద 16 రోజుల నుంచి వీళ్ళు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఏం చేస్తున్నా ప్రభుత్వం వీళ్ళకు విడుదల చేయాల్సినటువంటి ఇన్సెంటివ్స్ మాత్రం విడుదల చేయడం లేదు. తాజాగా కూడా మళ్ళీ షర్ట్లు విప్పేసి చాలామంది అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. వాళ్లకు 8,500 మంది పారిశ్రామికవేత్తల గట ప్రభుత్వం నుంచి 780 కోట్ల సబ్సిడీ బకాయి ఉందట. ఇవన్నీ వాళ్ళు కొన్ని నెలల నుంచి అర్ధనగ్న ప్రదర్శనలు, నిరసనలు చేస్తూ ఉన్నప్పుడు, అరే చిన్న చిన్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని చెప్పి గొప్పగా చెప్పే ప్రభుత్వాలు సగం డబ్బులన్నా 780 కోట్లలో కనీసం 390 కోట్లన్న విడుదల చేసి, అరే వాళ్ళతో చర్చ జరిపి మళ్ళీ విడతల వారికి విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం దగ్గర 380 కోట్ల డబ్బు కూడా లేదా? పోనీ వాళ్ళకి ఎంత రావాలి, ఎంత వస్తుంది? ఇది విడతల వారీగా ఇవ్వడం, వాళ్ళని పట్టించుకోవాలి కదా. అర్ధనగ్న ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి, రిలే దీక్షలు. చిన్న చిన్న పారిశ్రామికవేత్తలను, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాము అని చెప్పి చట్టాలు ఏమన్నాయి, చట్టాలు వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఉన్నాయి కదా. మరి ఆ మాత్రం చేయకపోతే ఇన్ని నెలల నుంచి వాళ్ళు ఈ పని చేయాలి? ఎందుకు వాళ్ళ సమస్యను పరిష్కరించేకి ప్రభుత్వం దృష్టి పెట్టదు? వాళ్ళు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఉంటే మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళని అడ్డుకోవడం, వాగ్వాదం. ఏమంటే పోలీసులకు సెక్షన్ యాక్ట్ 30 యాక్ట్ అమల్లో ఉంది, ర్యాలీలు నిరసనలకు అలో లేదు. ఏదో ఒక లూప్ హోల్ దొరుకుతుంది పోలీసులకి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఏం చేసుకున్నా ఏం లూప్ హోల్ ఉండదు. వీళ్ళు నిరసన చేస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి చేరనియండి, పోలీసులు కూడా కాసిన సహకరించండి. మరీ ప్రభుత్వానికి పూర్తిగా కొమ్ము కాయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళ బతుకుల కోసమే కదా, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఇస్తేనే కదా, ఇన్సెంటివ్స్ ఇస్తేనే కదా వాళ్ళ అప్పులు తీసుకొని ఏందో కొందరికైనా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళకన్నా జీవితాలు, వాళ్ళ ఉద్యోగాలు ఉండాలన్నా వీళ్ళకి ఇవన్నీ ఇవ్వక తప్పదు కదా. హక్కండి వాళ్ళకి, అది రావాల్సింది. ఇవ్వకపోతే ఎలా? 780 కోట్లు బకాయిలట, సగమన్నా ఇవ్వండి, సగం మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఇస్తామని చెప్పండి.